హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఇవి గ్లాస్ పువ్వులు 20 రూపీస్. చూసారా ఎంత మాల వచ్చింది? అదే మనం ఇది కొంటే 50 రూపాయలు 60 రూపాయలు. అందుకే సింగిల్గా కొనుక్కోవాలి. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను పువ్వులు కడుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడికి కోరుకుంటున్నాను. ఈ పువ్వులు మాలతి ఆంటీకి పువ్వులకి ఒక గంటకి ఎలాగైపోయి మల్లెపూలు. కానీ మల్లెపూలు స్మెల్ బాగుంటుంది. ఇది కూడా గ్లాస్ 20 రూపీసే. అది మాల అయితే అది 50 రూపాయలు 60 రూపాయలు. చూసారు కదా ఎంత బాగున్నాయి. మాలతి ఆంటీ అన్ని పనులు వచ్చు. పువ్వులు మాల కడుతుంది, ఇస్త్రాకులు కొడుతుంది, వంటలు వండుతుంది, అన్నీ వచ్చు. కానీ అమ్మ ఏది నాకు నేర్పలేదు. అమ్మ ఏం చేసేటప్పుడు ఆ పక్కన కూర్చుండేదాన్ని. పక్కన కూర్చొని అన్ని ఇలా చూసేదాన్ని. చూసి పెళ్ళి అయ్యాక ట్రై చేశాను, వచ్చేసాను. అది ఇదిగోండి. చూసారా? బాగున్నాయి కదా కనకాంబరాలు. కొద్ది మబ్బుగా ఉంది. మాలతి ఆంటీకి పువ్వులు పిచ్చి. తిండి లేకపోయినా పర్వాలేదు, పువ్వులు ఉంటే చాలు. మీ అందరు బాగుండాలండి. నేను ఎప్పుడు కోరుకుంటాను అదేని. కొంచెం లాంగ్ వీడియోలు అయితే కొంచెం లేటుగా వస్తాయి ఇక్కడ ఈ ఇంట్లో. అక్కడ మన పల్లెటూరులో అయితే డైలీ వీడియో మీకు ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే అక్కడ వీడియోలు వదులుతుంటే నైట్ అయినా వదిలేదు. అక్కడ నుంచి మార్నింగ్కి వస్తుంది. అక్కడ సిగ్నల్ ఎక్కువ ఉండదండి. అది ఇంకా చాలా పనులు ఉన్నాయి. మాకైతే కాఫీలు అయిపోయేవి. మా వారికి టిఫిన్ చేసాను. ఉప్మా చేయమన్నారు, ఉప్మా చేసి పెట్టేశాను. మా యాపిల్ స్కూల్కి వెళ్ళిపోయింది. మామిడికాయ ఉప్పు కారం వేసుకొని తింటే బాగుంటుంది. ఇదిగోండి చెక్కాను. ఇంతో చెత్త వచ్చింది, టెంక వచ్చింది, చెత్త వచ్చింది. ఇదిగోండి మా వారు తీసుకొచ్చారండి మామిడికాయలు. ఎంత అంటే ఎంత అయితే నీకెందుకులే అనుకొని వెళ్ళిపోయారండి మేడ మీద రూమ్కి. ఇగో ఒకటి కట్ చేసాము. మా యాపిల్ కావాలనేది ఒకటి కట్ చేశాను. ఈ 3 మరి ఎంత అని అడిగాను. ఎంత అంటే నీకు ఎందుకులే, ఎంత అయితే కట్ చేసి ఇచ్చి యాపిల్కి ఒకటి కొన్ని పప్పులో ఎందులో కూర చెయ్యని అన్నారు. ఇగో బంగాళదుంపలు, మళ్ళీ క్యారెట్. దీనికి చెత్త చూశారు కదా ఎంత చెత్త వచ్చింది. దేనికైనా ఉంటుందిలేండి, అది ఉంచుతానండి. నేను కంఫర్ట్ కదా తయారు చేస్తాను, ఏది కూడా పడినండి. ఓకే, అయితే ఈ ఒక్కటి మనము ఉప్పు కారం చేసుకుందాం. లైట్గా సాల్ట్, లైట్గా కారం. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ వేసామనుకోండి కడుపు మండిపోద్ది. చూడండి చక్కగా ఇలాగా మా అత్తగారైనా మా అమ్మగారైనా తోటలో తెచ్చి, మాకు తోటలు ఉన్నాయి కదండి, తోటలో తెచ్చి ఇలాగా కలిపేవాళ్ళు. పిల్లలకి ఇస్తే మనం చెయ్యిలు పెట్టి ఇలాగ అంటారు. చెయ్యిలు పెట్టకూడదండి, ఎంత కడిగిన క్రిములు ఉంటాయి. ప్రతిదానికి చెయ్యి పెట్టకూడదండి. ఇలాగంటే చాలు, ఉప్పు కారం అన్నీ పెట్టేస్తాయి చక్కగా. చూసారా?
కొద్దిగా ఫ్రిడ్జ్లో చికెన్ ఉందండి. చికెన్ ఉంటే ఒక గ్లాసు బియ్యమేనండి. నేను మధ్యాహ్నం మట్టుగా ఒక గ్లాసు బియ్యం అయితే మా ముగ్గురు సరిపోయిందండి. బిర్యానీ తయారు చేశానండి. ఏమీ వేయలేదు, ఖాళీ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మీకు తెలిసిందే కదండి. చూపించలేదు. ఎందుకు చూపించలేదంటే చాలాసార్లు మీకు మన వీడియోలో బిర్యానీలు ఎక్కువ చూపించున్నాను, అందుకే చూపించలేదు. కానీ ఏ బిర్యానీ అయినా సరే నేను చేసిన నాకు పెరుగు ఉండాలండి. ఆ పెరుగు నంచుకొని తింటాను, చాలా టేస్ట్గా ఉంటుందండి. మొన్నను గంధమామాస అయింది కదండి. ఆ రోజు గంధమామాసకి మామిడి పళ్ళు దేవుడి మాలు పెట్టుకుంటే ఆ పళ్ళు కొన్ని అయిపోయి తినేసేది మా యాప్లో. అవి కొన్ని 2 ఉన్నాయి. దేవుడి మాలు తీసుకొని ఇప్పుడు కడిగి మళ్ళీ కట్ చేద్దామని. ఇదే నేను తిందాం గంధమామాస రోజు. ఇది అక్కడ అవ్వట్లేదు, అనిపించదు. అనిపిస్తుంది కదా. మధ్యాహ్నం భోంచేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని చిన్న పని ఉంటే పని చూసుకొని, ఏ పని కాదు, టైలర్ దగ్గరికి వెళ్ళాను. చీర జాకెట్ స్టిచ్చింగ్కి వెళ్ళాను. వెళ్ళి వచ్చి కాఫీ పెట్టి కాఫీ కప్పు మా వారికి నేను తాగిన తర్వాత ఇగో ఈ ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను. గంధమామాస రోజు దేవుడు మొదలు పెట్టుకున్నాను. తీయలేదండి వీడియో, అప్పటికే టైం అయిపోయింది. 11 అయిపోయింది. సరేలే అని చెప్పేసిందండి. ఏం చేయలే. పరవాన్నం ఇంకేంటి అంటే సేమే కాదులేండి, పరవాన్నం చేశాను. పరవాన్నం పెట్టేసి మామిడిపళ్ళు పెట్టుకున్నాను. వడపప్పు, పానకం, మళ్ళీ వడపప్పు, బెల్లం, పానకం. ఇంకేంటి అంతే, మేము అంతే పెడతాం. పాలకాయలు కూడా చేస్తారండి. నేను పాలకాయలు చేయలేదు, మా అమ్మ వాళ్ళు పాలకాయలు చేస్తారు, కానీ నేనైతే చేయలేదు. అబద్ధం ఎందుకు కాదు, పాలకాయలు పెట్టుకుంటే మంచిదండి దేవుడు మొదలు. కానీ నేను పాలకాయలు చేయలేదు, టైం చాలలేదండి. అప్పటికే అది చేసేటప్పటికే సరిపోయింది. మా యాపిల్ ఇష్టు అని ఇది ఎలాగుంటుందో మరి. ఇదే ఫస్ట్ టైం తిందాం. ఫ్రెండ్ మామిడి పండు, అస్సలు ఎండాకాలం మామిడి పండు, పెరుగన్నం. ఇంకా అంతకన్నా ఇంకేం ఉండదు. ఇంకేం కావాలండి నాకు? మామిడి పండు, పెరుగన్నం ఉంటే చాలండి. ఇంకా కూరలు అనేది అవసరం లేదు. పర్లే, ఒక మాదిరిగా కొంచెం పులుపు ఉంది, కానీ ఉంటుంది. ఫస్ట్ టైం కదా, కానీ పర్వాలేదు. సరే బాయ్. మా వారి కుటుంబం 2 మొక్కలు ఇచ్చేస్తే యాపిల్ 2 మొక్కలు కాఫీ తాగుతున్నారు, అది టీ తాగుతున్నారు మా వారి లోపల. బాయ్.